హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్చులు. ఈరోజు మన వీడియోలో రాగి రొట్టెలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కారం కారంగా భలే ఉంటాయండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా తిన్నా కూడా బాగుంటాయి, లేదా స్నాక్లా కూడా తినొచ్చు. రాగి రొట్టెలకి 2 కప్పుల రాగి పిండి తీసుకున్నాను. నేను బయట కొన్న రాగి పిండే తీసుకున్నానండి, ఇది ఇంట్లో ఆడించింది కాదు. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, క్యారెట్ తురుము, చిన్న క్యారెట్ 1 తీసుకున్నానండి, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 3 కాయలు, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, అల్లం 1 ఇంచు తీసుకున్నాను. అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, 1 కప్పు వరకు మునగాకు వేసుకోవాలి. చాలా బాగుంటుంది రాగి రొట్టెలకి మునగాకు వేసుకోవడం వల్ల. మీకు మునగాకు వాసన రావడం అలా ఏమీ ఉండదు, అసలు వేసినట్టు కూడా తెలియదు. ఒకవేళ మీ దగ్గర మునగాకు లేకపోతే చిన్నగా కట్ చేసిన మెంతికూర కూడా వేసుకోవచ్చు. అలాగే తగినంత ఉప్పు, నానబెట్టిన శనగపప్పు వేసి కలుపుకోవాలి. శనగపప్పు ఒక 2 స్పూన్ల వరకు నానబెట్టి వేసుకుంటే సరిపోతుంది. మీకు వద్దు అనుకుంటే మానేయచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. 2 కప్పుల రాగి పిండికి ఇంచుమించుగా 1 కప్పు వరకు నీళ్లు పడతాయండి. వేడి నీళ్ళు కాదు, మామూలు నీళ్ళే. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు, ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్నాక 1 స్పూన్ వరకు నూనె వేసి ఇంకొకసారి కలుపుకోవాలి. మీకు ఈ రొట్టెలు బాగా మెత్తగా పెద్దవాళ్ళ కోసం చేయాలి అనుకుంటే మామూలు నీళ్ళకు బదులుగా వేడి నీళ్ళు పోసైనా పిండి కలుపుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు రొట్టెలు చేసుకుందాం. పిండి నానబెట్టాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఈ సైజు వరకు పిండి ముద్ద తీసుకోవాలి. ఇలా అయితే సరిపోతుంది. ఇవి ఒత్తుకోవడానికి బటర్ పేపర్ కానీ, అరిటాక్ కానీ, లేదా ఏదైనా కవర్ కానీ తీసుకోవచ్చు. నేను బటర్ పేపర్ మీద చేస్తున్నాను. మీరు అరిటాక్ మీద కానీ కవర్ మీద కానీ చేయాలి అనుకుంటే కొంచెం నూనె రాసుకొని చేసుకోవాలి. అలాగే కొన్ని నీళ్ళు కూడా పక్కన పెట్టుకోవాలి. చేతికి అంటుకున్నప్పుడు చేయి తడి చేసుకొని ఒత్తుకుంటే చాలా బాగా వస్తుంది. ఇవి మరీ పల్చిగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు రొట్టె కాల్చుకుందాం. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడవ్వాలి. పెనం వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ రొట్టె కాబట్టి ముందు కొంచెం నూనె రాసి రొట్టె వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. మనం కొన్ని సెకండ్స్ అలా ఉంచితే పేపర్ ఈజీగా వచ్చేస్తుంది, వెంటనే తీయద్దు. రాగి రొట్టెలు చిన్న మంట మీదే కాల్చుకోవాలండి, మంట పెంచకూడదు, లేదంటే పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటాయి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని ఇంకొంచెం నూనె వేసుకోవాలి. ఈ రొట్టెలు కాల్చుకోవడానికి వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ అయితే బాగుంటుంది. చూడండి, ఇది ఇలా బాగా కాలింది కదా, ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని రొట్టెలు కాల్చుకోవాలి. మనం అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసాం కదండి, మీరు అలా ముక్కలకు బదులుగా అల్లం పచ్చిమిర్చిని కచ్చాబచ్చగా దంచైనా వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. మునగాకు, మెంతికూర ఇవి లేకపోతే కనుక మీరు వాటికి బదులుగా పాలకూర కానీ తోటకూర కానీ అయినా వేసుకోవచ్చు. చూడండి, అన్ని రొట్టెలు ఇలా కాల్చుకున్నాం కదా, ఇంతేనండి రాగి రొట్టెలు తయారైనవి. ఇవి ఇలా వేడి వేడిగా కొబ్బరి చట్నీతో కానీ టమాటో ఊరగాయతో కానీ తింటే బాగుంటాయి, లేదా ఇలా ఒట్టిగా కూడా తినచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.